తిని చూడు చూడరా ఎలా ఉంది బాగుందా ఇంకా చూపించండి ఇది చూడు ఇది బాగుంది కదా రే తిని చూడు రెడ్ కలర్ శారీ సరళకి యాప్ట్గా ఉంటుంది బాగుందిరా దీన్ని ప్యాక్ చేయండి మనం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలరా చేసేద్దాం రా సరళ కనిపించింది సరళ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరురా ఇంటికి తాళం వేస్తుంది సరే సరే నువ్వేం బాధపడకు పద రేయ్ రండిరా రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేయమని చెప్పి ఒక ఫోను లేదు ఏదీ లేదు నాకు ఒక SMS కూడా చేయలేదురా రేయ్ మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాం రా లాక్ చేసింది ఏం చేయాలో తెలియట్లేదురా రే తన దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందిరా మ్యాటర్ ఏంటో చూడరా రేపు ఉదయం వచ్చి తీసుకెళ్ళమంటుంది ఎంతసేపు రా వెయిట్ చేసేది? అరే ఉండనా సర్లే చెప్పిందనేగా వచ్చాం నువ్వెందుకు తొందరపడతావు? అమ్మాయి వస్తుందని నమ్మకం నాకు లేదురా. రే బ్రహ్మం, ఆ అమ్మాయికి శివ అంటే ప్రాణం, వస్తుందిలే. బ్రహ్మం ఇంతసేపు వెయిట్ చేసావు, ఇంకాసేపు వెయిట్ చేయకూడదా? రే శివ, అమ్మాయి కోసం వచ్చి ఇంతసేపు వెయిట్ చేయటం నాకెందుకో మంచిది అనిపించట్లేదురా. అన్నా తప్పకుండా తను వస్తుంది, ఇంకాసేపు వెయిట్ చేద్దాం. అన్న చాలా వచ్చింది. రే మీరిద్దరు కారెక్కండి, త్వరగా త్వరగా రా 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 వెనక పోనీ వెనక పోనీ, త్వరగా త్వరగా త్వరగా. రా సర్లా త్వరగా త్వరగా రా. ఎంత బలిస్తే పారిపోతావే, నీ వల్లే. ఆ రోజు చెప్పాను, దీన్ని నమ్మితే మన పరువు గంగపాలు చేస్తూ చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు వచ్చారా? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టా, నేనేంటో మీకు చూపిస్తాను. అందరి ముందు పరువు పోతుందిరా, ఎందుకు తెగించావే? ఆడపిల్ల విషయం కిడ్నాప్ కేసు అవుతుంది, ఏమి చేయలేం, జీవితాంతో జైల్లో ఉండాలి. చెప్పాను వినండి. మాట్లాడుకుందాం. అటు చూస్తావంటే బండెక్కరా, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, ఏదైనా ఆయన చూసుకుంటాడు. నువ్వు బండెక్కరా. బండి పోనీ. రెడ్డి నమస్కారం సార్. నేను చెప్పింది అలాగే చెప్పు, తర్వాత నేను చూసుకుంటాను. ఏం కంగారు పడకండి, పని పూర్తి అయిపోతుంది. సార్ ఉన్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ కమ్ ఇన్. నమస్తే మేడం. రండి కూర్చోండి. నమస్కారం మేడం. చెప్పండి. అది టివు. నమస్తే మేడం. మేడం ఒక కంప్లైంట్ ఇవ్వాలి. సరే, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడుతోందనడానికి ఏమిటి సార్ ఎవిడెన్స్? మేడం, ఆ కంప్లైంట్ లో ఉన్న సరళ అనే అమ్మాయి ఈ శివ అనే అబ్బాయి 10 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి లవ్ చేస్తున్న విషయం ఇంట్లో తెలిసినందువల్ల సడన్ గా వేరే అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఆ పెళ్లి ఆపేసి ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించాలి. ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతోందని నేనెలా నమ్మడం? అన్నా ఒక్క నిమిషం మేడం. అన్నా ఆ రోజు నాకు అమ్మాయి కాల్ చేసింది, నేను రికార్డ్ చేసి పెట్టాను, వినండి. మేడం ఇది ఒకసారి వినండి. ఇవ్వండి. శివ, నువ్వు ధైర్యంగా రిజిస్టర్ మ్యారేజ్ కి ఏర్పాట్లు చేయి, నేను వచ్చేస్తాను.
బ్యాగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో శివ. ఆ అమ్మాయి దగ్గర మొబైల్ ఏమైనా ఉందా? ఆ అమ్మాయి దగ్గర మొబైల్ లేదు మేడం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఉంది. సరే ఇవ్వు. ఇవ్వు శివ, మేడం చూసుకుంటారు. నంబర్ చెప్పు. 991 83 ఓకే. ఇదెవరి నెంబరు? వాళ్ళ నాన్నగారి నెంబర్ అనుకుంటానన్నా. ఓకే ఓకే. హలో హలో, రామూర్తి గారా? అవునండి. సరళ నాన్నగారా మీరు? అవును, మీరెవరు? నేను గాజువాక విమెన్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారట. తనకి ఇష్టం లేని పెళ్లి చేయబోతున్నారట. పోలీసు అయితే ఏదైనా అడిగేటివేనా? మీ అమ్మాయి మీద కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? ఎవరిచ్చారండి కంప్లైంట్? శివ అనే ఓ అబ్బాయి. మీ అమ్మాయిని తీసుకుని వెంటనే స్టేషన్కి రండి. ఎవడో పోరంబోకు వేదో కంప్లైంట్ ఇస్తే అమ్మాయిని తీసుకుని స్టేషన్కి రమ్మంటారా? నేనిప్పుడే యాక్షన్ తీసుకోవాలి. మీరు మీ అమ్మాయిని తీసుకొని వస్తారా, లేదా నేను అక్కడికొచ్చి లాక్కొని రానా? పెళ్లి పని మీద బయట ఊరికొచ్చాను. రేపు ఉదయం నేనే డైరెక్ట్ గా తీసుకొస్తాను. ఓకే. ఆ అమ్మాయిని తీసుకొని రేపు ఉదయం వస్తానన్నారు. మీరు కూడా ఉదయం వచ్చేయండి. సరే మేడం. నేను మీ కంప్లైంట్ తీసుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. సరే మేడం, మేము రేపు ఉదయాన్నే వస్తాం. ఓకే. పదండి వెళ్దాం. జామీన్ దొరుకుతుంది కానీ మీరేం దిగులు పడకండి. మిమ్మల్ని నమ్ముకున్నాం నేను మేడం. చూసుకుంటానులే. చెప్తున్నాను కదా, మీరు ధైర్యంగా వెళ్ళండి. మీరేం భయపడకండి, అంతా సార్ చూసుకుంటారు. ఎవరన్నైనా? ఎవరి గురించి అడుగుతున్నా? చెప్పుకోదండో, నేను స్టేషన్కి వచ్చాను, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు రా. రాజకీయ నాయకులా ఉన్నాడు. ఇతను తెలీదా? సరళ ఉంటున్న ఏరియా కౌన్సిలర్. తొందరపడద్దు. మన వైపు ఎవరు చూస్తున్నాడు? అతను ఎలా చూస్తే మనకేంటి? వీడి లుక్ చూస్తుంటే మనకేదో ఫిట్టింగ్ పెట్టేవాళ్ళ ఉన్నారా? వీడే మాత్రం రా. వాడు మనల్ని ఏమీ చేయలేడు. చట్టపరంగా నేను యాక్షన్ తీసుకుంటాను. మేడం, లోపలికి రావచ్చా? రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. కూర్చోడానికి రాలేదు మేడం, మా ఏరియా అమ్మాయి మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, అందుకే వచ్చాను. అవును, శివ అనే అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు ఎందుకు ముందు వెనక చూడరా? ఆ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మేడం, ఒక విషయం చెప్తాను ఏనండి. చూడండి, ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న విషయం నిజమే. అది ఇప్పుడు కాదు, 2 ఏళ్ల క్రితం. ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాతే పెళ్లి ఏర్పాట్లు అవి చేశాం. ఆ అబ్బాయికి అమ్మాయి దక్కలేదని కోపంతోనే కంప్లైంట్ ఇచ్చాడు. మీరు ఈ కంప్లైంట్ తీసుకోకూడదు. ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతోంది. ఆ అమ్మాయి అబ్బాయితో వెళ్ళకూడదు. అలా కాదని మీరు ఏదైనా మాట్లాడి అబ్బాయిని అమ్మాయిని పంపిద్దామని అనుకున్నారనుకోండి, మేమెవరో మీరు తెలుసుకోవాల్సి ఉంటది. విషయం 144 దాకా వెళ్ళొద్ది, ఆ తర్వాత మీ ఇష్టం. అప్పుడు మీరు బాధపడిన ప్రయోజనం ఉండదు మేడం. వాట్సాప్ ఫేస్బుక్ లో అడ్డమైన మెసేజ్లు పంపించొద్దు. రాకూడని చోటుకంతా రప్పించావు కదే. రా. సరే అన్నా. ఏం పని చేస్తున్నావే? ఏంటి సరళ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. కంప్లైంట్ చేసింది ఆ అబ్బాయి, కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి ఏం చెప్తుందో అదే ఇక్కడ ఫైనల్.
ఎవరైనా ఇక్కడ గొడవ చేశారో బొక్కలు తోసేస్తాను. బాబు నువ్వు లోపలికి రా. నువ్వు రామ్మా. ఏం బాబు, సరళ అన్న అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చావు కదా, ఆ అమ్మాయి నిజంగా నేను ఇష్టపడుతుందా? నేనేమి తను ఇష్టపడకుండా ఇవ్వలేదు మేడం. నేను ఆ అమ్మాయి లవ్ చేసుకుంటున్నాం, 10 ఏళ్ల పరిచయం ఉంది. సడన్ గా ఒకరోజు ఫోన్ చేసి నన్ను కాపాడు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పింది. అందువల్ల మేడం నేను కంప్లైంట్ ఇచ్చింది. నేనేమి అనవసరంగా ఇవ్వలేదు మేడం. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే ఇచ్చాను. సరే, ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే నువ్వు కంప్లైంట్ ఇచ్చావు అనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయి కాదు అంటే? ఆ అమ్మాయి అలా అనే అవకాశమే లేదు మేడం. ఒకవేళ ఆ అమ్మాయి కనుక అలా అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే మేడం. ఓకే. ఏమిటమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి శివతో వెళ్ళిపోతాను అంటున్నావు? అతన్ని తీసుకొని ముందే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా. ఎప్పుడు వస్తే ఏంటి మేడం, మేమిద్దరు ఇప్పుడు స్టేషన్లోనే కదా ఉన్నాం. మా ఇద్దరిని ఎలాగైనా కలపండి. ఆ అమ్మాయి అబ్బాయితే వెళ్ళకూడదు. అలా కాదని మీరు ఏదైనా మాట్లాడి ఆ అబ్బాయిని అమ్మాయిని పంపిద్దామని అనుకున్నారనుకోండి, మేమెవరో మీరు తెలుసుకోవాల్సి ఉంటది. బాగా ఆలోచించుకోమ్మా. ఇప్పుడు నువ్వు అబ్బాయితో పాటు వెళ్తావా? ఇంట్లో ఏర్పాటు చేసిన పెళ్లి నువ్వు ఆపగలవా? లేక మీ వాళ్ళని నువ్వు ఎదిరించి నిలబడగలవా? నువ్వు అందరినీ వదులుకొని ఆ అబ్బాయితో గనక వెళ్ళావంటే ఆ అబ్బాయిని ప్రాణాలతో వదిలేస్తారనుకున్నావా? ఆలోచించుకో. శివ ప్రాణాలతో ఉండడం కోసం మీరేం చెప్పినా వింటాను మేడం. ఈ అమ్మాయి నీతో రావట్లేదు, వాళ్ళతో వెళ్తానంటుంది. నువ్వు ఇప్పుడు ఏమంటావు శివ? ఇంటికి వెళ్తానంటుందా? ఇలా చూడు సరళా, నువ్వు చెప్పకుండా నేనేది చేయలేదు. నువ్వు తీసుకునే డెసిషన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇదే నువ్వు మాట్లాడాల్సిన సమయం. నువ్వు ఇక్కడే మాట్లాడకపోతే ఏది నువ్వు చెప్పకుండా అంతా నేను చేసినట్టే ఉంటుంది. దయచేసి మాట్లాడు సరళా. అక్కడేంద్రా మాటలేకో? ఆ పిల్ల ఇంటికి వెళ్దాని చెప్పిందిగా. నువ్వు ఆపుతావా? మా ఇద్దరి ప్రేమ గురించి నీకేం తెలుసు? ఆగండి. ఇంతకీ ఇప్పుడు నువ్వేమంటావు? సరే మేడం, ఇంత జరిగా కూడా నోరెప్పలేదంటే దాన్ని నాకొద్దు. తనకి నాకు ఎటువంటి సంబంధం లేదని రాసిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఓయ్, నువ్వు రాసిచ్చాలవయా, మాకు తెలుసుగానే. దానికి రాసి ఇవ్వడం తెలీదా? నువ్వు రాసిచ్చేళ్ళు. సరే నువ్వు రాసిచ్చి వెళ్ళిపో బాబు. చేసావు ఓ మదనా, పట్టించుకోవేమి నా వేదన, మదిలో నీకే ఆరాధన, నీ కొరకే వేచియున్నా. చేదాటిపోయిందిరా మామ. రేయ్, వాళ్ళంతా అక్కడున్నారు, నువ్వు మాట్లాడకుండా రా. ఆడవాళ్ల మాట నమ్మి ఇందులోకి దిగకూడదని నిరూపించావు కదూ. శివ, నిన్ను కాపాడడానికి నాకెంతకంటే వేరే మార్గం తెలియలేదు శివ. నన్ను క్షమించు. చాలా బాగా జరిగింది కదా. అనుకున్న ప్రకారం చాలా గొప్పగా చేశాడు అన్నయ్య. ఎలా జరుగుతుందో దేనికి దిగులు పడదు, చూసుకుంటా. ఓకేనా? ఎలాగైతే ముందు పడిపోయి నీకు ఉద్యోగం చూసే బాధ్యత నాది. ఓకే, లోపల అది చెప్పొచ్చు, చేస్తున్నామన్నారు, మరి వెళ్ళి చూడాలి.
వదిన మా అమ్మాయిని ఎంతో గారాబంగా పెంచుకున్నాం, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు చెప్పాలా వదినా? నాకు అది కోళ్లే కాదు, మేనగోళ్ళ కూడా కదా. ధైర్యంతోనే ఉన్నాను. నా సొంత బిడ్డలా చూసుకుంటా. నీకు తెలియదా చిన్నప్పటి నుంచి అదంటే నాకు ఎంత ఇష్టమో? చాలా సంతోషం వదిన. నేను కోరుకున్న జీవితం నాకు దక్కకుండా చేశారు. ఒరే గోపి, నీ చెల్లెలు లోకాంతరం తల్లి అయిపోయింది, తన లోకానికే ఒంటరిగా పోయింది. కావలసినోళ్ళ కన్నీటిలో మునిగింది, కన్న బిడ్డకు కనిపించే దైవమయ్యింది. ఎంతమంది అడిచేర్చినను ప్రశాంతంగా పడుకుంది, ఎవరిని పట్టించుకోకుండా తన ఊరికే ఏకాగిపోయింది. అరిటాకు కప్పుకొని అంతా మరచి నిద్రపోయింది. తల్లి ఓ తల్లి శోక సముద్రంలో నమ్ముంచి మళ్ళీ నిన్ను మళ్ళీ ఎవరు చూడని ఊరికే పోయావు. తల్లి ఓ తల్లి శోక సముద్రంలో నమ్ముంచి మళ్ళీ నిన్ను మళ్ళీ ఎవరు చూడని ఊరికే పోయావు. మీ అందరినీ చాలా కష్టపెట్టాను, నన్ను క్షమించండి. నా సరళ లేదు అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అందుకే నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూడడం లేదు. చాలు, నా జీవితంలో ఒక అమ్మాయిని కోల్పోవడం చాలు. నేను నా సరళలాగే చూస్తున్నాను. నేను నిర్ణయించుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే. రే, ఇప్పుడు నువ్వు తీసుకున్నావే అది కరెక్ట్ అయిన నిర్ణయం రా. అవునరా, సంతోషంగా ఉందిరా. సంతోషంగా ఉందిరా. హలో, దేనికి ఇప్పుడు సంతోషపడుతున్నారు? శివ ఓకే చెప్పాడు, మీరిద్దరు ఒకటవబోతున్నారు, అందుకే. కలవబోతున్నావా? నేను ఇప్పుడు శివతో లవ్ చేస్తున్నానని చెప్పాను. ఏంట్రా ఇది? చూసావు, తమాషాగా ఉందా? నువ్వేదో చూడ్డానికి అమ్మాయికుడిలా ఉన్నావు, అమ్మాయిలంటే నచ్చదు అన్నావు. అందుకే నీ చుట్టూ తిరిగాను. నీ వెనక ఇంత పెద్ద కథ ఉందని తెలుసుంటే నీ వైపే వచ్చేదానికి కాదు. ఓరే పాపాత్ముడా, నీ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. ఏ నన్ను లవ్ లోకి దింపి చంపాలని చూస్తున్నావా? అసలు నువ్వు ఇప్పుడేమంటావు? నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఇలా చూడమా, ఎంతకి నువ్వేమంటావు? నేనేం చెప్పదలుచుకోలేదు, నేను వెళ్తున్నాను. ఏయ్ ఆగవే. నేను ఇంతవరకు నీ గురించి ఏమీ అనుకోలేదు, కానీ నా గురించి నేను నీకు పూర్తిగా చెప్పేశాను. నువ్వు నాకు బాగా నచ్చావు. వదలను. నన్ను కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎల్లవే. నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఛీ, పోరా.
మనిషి లేకుండా ఖాళీగా ఉంటుంది అంబులెన్స్ పోయండి అయ్యో లేకుండా అబ్బాయిని ఏమైందమ్మా అయ్యో. జాగ్రత్త పట్టుకోండి. ఎవరైనా దగ్గరికి వచ్చారా నరికేస్తాను ఎవరా మీరు? నా బిడ్డను వదిలిపెట్టండిరా. ఎవరైనా కాపాడండి. ఏం చేస్తున్నావు? రండి. అడుగు మన క్లోజ్ ఫ్రెండ్. ఏంటి ఆ రోజు రెస్టారెంట్ దగ్గర బండి కింద పడి ప్రాణం తీసుకునే లెవెల్కి వెళ్ళావు? ఇలా చూడు, ఆ రోజు నేను ఏడుస్తూ పరిగెత్తడం నిజమే, కానీ నేను కావాలని బండి కింద పడలేదు. బండి నన్ను గుద్దేసింది. జస్ట్ అన్ యాక్సిడెంట్. జస్ట్ యాక్సిడెంటా? ఏమే నన్ను వెంటాడి లవ్ చేసి నా కథ మొత్తం వినేసి ఇప్పుడు అయ్యో స్వామి నన్ను వదిలేంటి అంటే వదిలేస్తానా? ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాను చూసావా? ఇలా చూడు, నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి? నేను దగ్గర వాళ్ళని వస్తూ ఉంటే నువ్వు దూరంగా వెళ్ళేవాడివి, నేను దూరంగా వెళ్తుంటే నువ్వు దగ్గరగా వచ్చావు. నువ్వు తాళి కట్టేలా చేసింది నేనే. అవును, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? మీరే ప్రాబ్లం. ఏమయ్యా, 2 ఏళ్ల క్రితమే ఈ అబ్బాయి ఒక అమ్మాయితో లవ్లో పడి పెళ్లి పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడేమో ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. దీన్ని అడిగేవాళ్ళ లేరా బాబు? కన్నోళ్ళే సైలెంట్ గా ఉన్నప్పుడు మనకెందుకండి? ఏమండి, అందరు పేరెంట్స్ ఒకేలా ఉంటారా? పేరెంట్స్ అందరూ పిల్లలు బాగుండాలి అనుకుంటారు. వాళ్ళని విడదీసి మనం ఏం చేయబోతున్నాం చెప్పండి? ఇదిగోండి మిగిలిన 80 రూపాయలు. రేయ్, ఏంట్రా ఇది? మీరా ఇలా మారిపోయారు? చదువుకున్నామని పొగరు లేకుండా పనులు చేసుకుంటున్నారు. అవును, ఎవరు కొట్టిది? చూడండి, చెడును కూడా అనుభవించి మర్చిపోని చెప్పారు. చిన్నప్పుడు బాధ్యత లేకుండా తిరిగితే ఎప్పుడు అలాగే ఉంటారు అనుకున్నావా? హలో, చదువుకున్న వాళ్ళంతా చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని బాధపడకుండా 10 మందికైనా పని ఇవ్వాలని అనుకున్నారే అనుకో, మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉండదు తెలుసా? ఇలా చూడు, ఈ రోజు మాది చిన్న హోటలే కావచ్చు, మరికొద్ది రోజుల్లో సరిగ్గా ఇక్కడే పెద్ద రెస్టారెంట్ కట్టి మేమేంటో నిరూపిస్తాం. తర్వాత మన ఊళ్ళో ఎక్కడ చూసినా మా రెస్టారెంట్ లో ఉంటాయి. ఏంటన్నా అలా చూస్తావు? మాలో ఒకడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యాడు. మేము కూడా మందు కొట్టడం, గొడవలకు పోవడం ఇవన్నీ వదిలేసామన్నా. యువతరానికి మేమంతా ఆదర్శప్రాయంగా ఉండాలని నిశ్చయించుకున్నాం. ఏమంటావు బ్రహ్మ? చదువుకున్న వాళ్ళందరూ తెలుగులో నిరూపించారా? తప్పుకోరా, చదువుకున్న వాళ్ళే మేధావులా? ఆలోచించగలిగే వాళ్ళు అందరూ మేధావులేనయ్యా. స్కూల్ చదివే పూర్తి చేయని బిల్ గేట్స్ ప్రపంచాన్నే శాసిస్తున్నాడు తెలుసా? ఇవన్నీ నీతో చెప్తున్నాను చూడు, నన్ను అనుకోవాలి. ఏ బెమ్మో, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను మినపప్పు కేజీ 140 రూపాయలు రా, వాడి మొహాన్ని పూసి వేస్ట్ చేయకో.